ఒక భార్య భర్తతో అంటుంది, ఏమండి మనకు ప్రైవసీ లేకుండా పోయింది. మీ నాన్న అమ్మ 24 గంటలు ఇంట్లోనే ఉంటారు, ఎప్పుడు బెడ్రూమ్ వైపే చూస్తూ ఉంటారు. అదిగాక ఇల్లు మొత్తము ఎక్కడంటే అక్కడ మూత్రం చేసి ఎక్కడంటే అక్కడ మొత్తం గలీజ్ చేసేస్తున్నారు, మొత్తం గబ్బు లేపేస్తున్నారు. అనాథాశ్రమంలో తీసుకెళ్ళి వదిలేస్తే బాగుంటుందండి అంటుంది. అనాథాశ్రమంలో వదలాల్సింది అమ్మా నాన్నను కాదు. ఎవరైతే అమ్మా నాన్నను అనాథాశ్రమంలో వదలమని చెప్తుందో దాన్ని వదలాల్సింది. నువ్వు చిన్నప్పుడు వాళ్ళ ఒళ్ళో కూర్చొని మూత్రం చేస్తావే, వాళ్ళ ఒళ్ళో కూర్చొని వాళ్ళ బెడ్లో ఎక్కడ పడుకుంటే అక్కడ మొత్తం గబ్బులేస్తావే, అప్పుడు నిన్ను కూడా వాళ్ళ అనాథాశ్రమంలో వదిలేస్తే నీ భర్త అంత పెద్దవాడయ్యేవాడా, అంత సంపాదించేవాడా, నిన్ను చేసుకొని వచ్చేవాడా, ఈ మాటలు వినేవాడా? ఎక్కడో గాలిలో కలిసిపోయేవాడు. వాడు కూడా అనాథలాగానే నిలిపోయేవాడు. కన్న తల్లిదండ్రి బెడ్రూమ్ వైపు చూస్తున్నారంటే దానికి అర్థము నీ ప్రైవసీని భంగం చేయడం కాదు. ఆ నాన్న పదే పదే చూస్తూ ఉంటాడు, నా కొడుకు ఒక్కసారైనా నాతో మాట్లాడతాడేమో, ఒక్కసారి మాట్లాడతాడేమో అని పదే పదే చూస్తూ ఉంటాడు ఆ బెడ్రూమ్ వైపు. అది అర్థం చేసుకున్నవాడు నిజమైన కొడుకు అయితే ఒక 10 నిమిషాలు వాళ్ళ నాన్నతో మాట్లాడి హగ్ చేసుకొని ఏం కావాలి నాన్న అని ఎవడైతే అడుగుతాడో ఆ అడిగిన తర్వాత ఆ అమ్మ నాన్న వాళ్ళ ముఖం లోపల సంతోషం చూడడం, వాళ్ళు మీ బెడ్రూమ్ వైపు చూడడము మీ ప్రవేశం భంగం చేయడానికి కాదు. వెళ్ళి మిత్రులతో ఆడుకుంటారే, సినిమాలకు షికార్లకు వెళ్తారే, ఒకసారి అమ్మా నాన్నను కూడా తీసుకెళ్ళారు. వాళ్ళ మనసు పెరిగిన కొద్దీ 60 సంవత్సరాలు దాటిన తర్వాత వాళ్ళ బిహేవియర్ చిన్నపిల్లల్లాగా మారుతూ పోతుంది. మీకు ఎలాగైతే ఆడిపిస్తారో వాళ్ళను ఆడిపించి చూడండి అలా.